నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కీలక సందేశం ఇచ్చారు. పుట్టిన శిశువుకు గంటలోపే తల్లిపాలు అందించాలని, కనీసం 6 నెలల నుండి సంవత్సరం వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లులకు వందనం. తల్లులందరికీ కూడా హృదయపూర్వక ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా మా తల్లులందరికీ శుభాకాంక్షలు, వందనం, శుభాభివందనాలతోటి. మరి ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లుల పాల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లి తను జన్మనిచ్చినటువంటి బిడ్డకు సురక్షితమైన, స్వచ్ఛమైన పాలిచ్చి బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే బలమైనటువంటి ఆరోగ్యము, బలమైనటువంటి మరి ఫుడ్ ఇవ్వడం మూలంగా బలమైనటువంటి ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తను స్వయంగా తన పాలను ఇవ్వడం మూలంగా పిల్లలకు బలమైన ఆరోగ్య పునాదిని మనం కల్పించిన వాళ్ళమైతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రతి తల్లులు పిల్లల్ని ఒడిలో ఒడిసి పట్టుకొని స్వయంగా తన పాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ఎంతైతే పిల్లల్ని కంటామో అదే రకంగా వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం కూడా మరి మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చే మన స్వచ్ఛమైన పాలను ఇవ్వడం మూలంగా వాళ్ళు ఆరోగ్యంగా తయారవుతారు. వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా బ్రైట్గా ఉండాలంటే వాళ్ళు బలంగా ఉండాలి. కాబట్టి బలమైన భవిష్యత్తు కోసం పునాది అయినటువంటిది తల్లిపాలు. ఈ తల్లిపాలను ప్రతి ఒక్క బిడ్డ తాగే అటువంటి హక్కు ఉంది. బిడ్డకు తల్లిపాలు తాగేటువంటి హక్కు ఉంది. తల్లికి కూడా 9 నెలలు ఎట్లయితే కడుపులో మరి కష్టపడి అనేక రకాల ఇబ్బందులున్నా కూడా మనం మోసి మనము పునర్జన్మ అంటాం. డెలివరీ అనేది మరి పునర్జన్మనిస్తుంటాం. బిడ్డలకు డెలివరీ ఇవ్వడం మూలంగా పునర్జన్మ ఎత్తుతాం. బిడ్డలకు డెలివరీ అంటే బిడ్డల్ని కనడం మూలంగా మనము పునర్జన్మ ఎత్తుతామని అంటారు. పునర్జన్మ ఎత్తుతారని అంటుంటారు ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం అనేది. కాబట్టి అంత ప్రాణాలను పణంగా పెట్టి మనం పిల్లల్ని మరి కన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవాళ బిడ్డ పుట్టిన మొదటి గంటలో ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ వరకైనా తప్పకుండా తల్లిపాలను బిడ్డలకు అందించాల్సిన బాధ్యత, కనీస బాధ్యత, మాతృత్వపు మాధుర్యం, మరి తల్లిగా మానవత్వం ఇవన్నీ కూడా మనకు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి తల్లి తమ బిడ్డలకు తన పాలన అందించి బలమైన పునాదికి బాటలు వేయాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఏదైతే మనము రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నామో, మరి ఈ కార్యక్రమంలో దయచేసి మా అంగన్వాడీ టీచర్ అమ్మలు, అదేవిధంగా ఆశా వర్కర్స్, మరి మెడికల్ స్టాఫ్ అందరూ కూడా తల్లులను ప్రోత్సహించి ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించే విధంగా అవగాహన కల్పిస్తూ తద్వారా బలమైన బాల్యానికి మన దేశంలో, మన రాష్ట్రంలో పునాది వేద్దాం. తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. తల్లులకు మరొకసారి వందనం, శుభాభివందనం.